Shall we all rise to our feet? మనమందరం కూడా లేచి నిలబడదామా అండి? And thank God for this wonderful family. ఈ అద్భుతమైన కుటుంబాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుదాం. They are God's gift to all of us. వారు మనందరికీ కూడా దేవుని యొక్క వరమై ఉన్నారు. They are a gift to you and to our family. వారు మీకు వరమై ఉన్నారు, మా కుటుంబానికి కూడా వరమై ఉన్నారు. And we thank God for the gifts of grace that is in them. వారిలో ఉన్న దేవుని కృపా వరములను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. Each one in the family is important. కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రాముఖ్యం. They are blessed because they are together in God's ministry. వారు దేవుని సేవలో కలిసి ఉన్నందువలన వారు ధన్యులై ఉన్నారు. And the Bible says in Proverbs 17:17. సామెతల గ్రంథం 17:17లో బైబిల్ ఏమని చెప్తుందంటే, A friend loves at all times. స్నేహితుడు ఎల్ల వేళలా కూడా ప్రేమిస్తాడు. But a brother is born for times of adversity. కానీ సోదరుడైన వాడు ఆపత్తు దినములకు సహాయం చేయడం కోసమే ఇవ్వబడి ఉన్నాడు. A brother is born for times of adversity. సోదరుడు ఆపత్కాలము కొరకే ఇవ్వబడి ఉన్నాడు. Pastor Praveen and dear sister Sharon, you have been born in this world to carry your brothers and sisters in Christ in times of their adversity. పాస్టర్ ప్రవీణ్ గారు, సోదరి షారోన్ గారు అనేక మంది జీవితాలలో వారిని సోదరులుగా భావిస్తూ వారి కాడి భారాన్ని మోయడానికి దేవుని చేత జన్మించబడి ఉన్నవారు. There are servants of God who will love others when everything is all right. దేవుని సేవకులు ఉంటారు, అందరినీ ప్రేమిస్తారు, కానీ అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రేమిస్తారు. But a brother is born to fight for their brothers and sisters in Christ, to bring them back into the kingdom of God. కానీ సోదరుడైతే వారిని మరలా తిరిగి దేవుని రాజ్యంలో తీసుకురావడం కోసం, తన సహోదరుల కోసం, తన సహోదరుల కోసం పోరాడేవానిగా ఉంటాడు. God has called you దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నారు to bring life into God's servants, దేవుని సేవకులకు జీవాన్ని ఇవ్వడానికి, into God's people, దేవుని ప్రజలకు జీవాన్ని ఇవ్వడానికి, and fight for them, వారి కోసం పోరాడడానికి, for the gifts of grace to operate in full. దేవుని కృపావరాలు సంపూర్ణంగా పని చేయడానికి. And so God will establish you in high places. కనుక దేవుడు ఉన్నత స్థలములలో మిమ్మల్ని స్థిరపరుస్తారు. No weapon formed against you shall prosper. మీకు విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధము వర్ధిల్లదు. And heaven is always open to you. పరలోకం మీకు ఎప్పుడు తెరవబడే ఉంటుంది. The Holy Spirit says heaven is always open to you. పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్న వాక్కు మీ కొరకై పరలోకము తెరవబడి ఉన్నది. Whatever you bind shall be bound. మీరు దేన్ని బంధిస్తారో అది బంధించబడును గాక. Whatever you lose shall be loose. మీరు ఏది విడుదల చేస్తే అది విడుదల చేయబడుతుంది. The Lord is sitting on his throne to confirm every word that you say, especially on behalf of God's people and God's servants. దేవుని సేవకుల పక్షాన, దేవుని ప్రజల పక్షాన మీరు పలికే ప్రతి మాటను స్థిరపరచడం కోసం దేవుడు పరలోకంలో సింహాసనం మీద సంసిద్ధంగా ఆసీనుడై ఉన్నారు. And God has given you unique grace. దేవుడు మీకు విభిన్నమైన ప్రత్యేక కృపను అనుగ్రహించారు. He showed me Jacob ఆయన యాకోబును చూపించారు. when he was all alone, ఆయన ఒంటరిగా ఉండి ఉన్నప్పుడు, called with a unique calling విభిన్నమైన పిలుపుతో పిలువబడ్డాడు. to build a nation, జనాంగాన్ని నిర్మాణం చేయడానికి, to raise 12 pillars for Israel. ఇజ్రాయెల్ కోసం 12 స్తంభాలు లేవనెత్తడానికి. He was all alone. ఆయనైతే ఒంటరివాడు. Nobody could walk with him ఎవరు ఆయనతో నడవలేరు. because he had a unique calling. ఎందుకంటే ఆయన పిలుపే విభిన్నమైనది. That's when angels appeared. అందుచేతనే దూతలు ప్రత్యక్షమయ్యారు. Angels ascended from him and descended from him. Descended on him. పరలోకము నుంచి దూతలు ఆయన వద్దకు పంపించబడి ఉన్నారు. And the throne of God was so close to him. దేవుని సింహాసనం సమీపంగా ఉండి ఉంది. That's the same grace he has put upon your family. అదే కృప దేవుడు మీ కుటుంబం మీద కూడా ఉంచి ఉన్నారు. Angels ascending, పరలోకపు దూతలు ఎక్కుతూ ఉంటారు, angels descending. దిగుతూ ఉంటారు. Abhishek and Akshaya, you have the same grace. అభిషేక్, అక్షయ్ అదే కృప ఉన్నది. And the throne of God is so close. దేవుని సింహాసనం మీకు సమీపంగా ఉన్నది. It will always be close. అది ఎల్లప్పుడూ సమీపంగానే ఉంటుంది. Whatever you ask for the people and for the servants of God, he will give. ప్రజల కోసం, దేవుని సేవకుల కోసం మీరు ఏది అడిగినా దేవుడు అనుగ్రహిస్తారు. And you will build a nation for God. మీరు దేవుని కోసం జనాంగమును నిర్మాణం God చేస్తారు. has used you mightily all these days. దేవుడు ఇన్ని రోజులు బలంగా వినియోగించుకొని ఉన్నారు.
But from now on, కానీ ఇక మీదట it is going to be a heavenly translation, అది పరలోకపు రూపాంతరతగా ఉంటుంది, supernatural translation. ప్రకృతికి అతీతమైన రూపాంతరతగా You'll ఉంటుంది. be lost to the world, మీరు లోకములో వారికి ఏమాత్రం కనబడరు, connected to the throne of God. దేవుని సింహాసనంతో అనుసంధానం అవుతారు. And everyone who comes under the ministry which God has given you shall have the same grace. దేవుడు మీ పరిచర్యలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీకున్న అదే కృపను అనుగ్రహిస్తారు. The throne of God is so close. దేవుని సింహాసనం చాలా సమీపంగా ఉంది. Shall we honor him? మనం ఆయన్ని ఘనపరుద్దాం, Honor this family. ఈ కుటుంబాన్ని ఘనపరుద్దాం. We, the Dinakaran family, honor them. దినకరణ గారి కుటుంబ సభ్యులుగా మేము వారిని ఘనపరుస్తున్నాం. You won't believe. మీరు నమ్మలేరేమో, Zephaniah 3:17 to 20 is our favorite part of our life. జెఫన్యా గ్రంథం 3:17 నుంచి 20 వచనాలు మా జీవితంలో చాలా ప్రియమైన లేఖన భాగం. The God of Israel goes before us as a king and he rejoices over us. ఇజ్రాయేలు దేవుడు మాకు ముందు రాజుగా వెళ్తాడు, మమ్మను బట్టి ఆనందిస్తారు. And he will contend with those who contend with us. ఆయన మాతో కూడా ఉన్న వారిని స్థిరపరచినట్లుగా స్థిరపరుస్తారు. In every place you go through shame, he will give you praise and honor. మీరు ఎక్కడెక్కడ అవమానం అనుభవించారు అక్కడల్లా ఖ్యాతిని ఘనతను అనుగ్రహిస్తారు. Thank you, Jesus, for this promise. ప్రభువా, ఈ వాగ్దానం కొరకై మీకు And వందనాలు. Rehoboth is coming. రెహోబోతు రాబోతోంది. We receive this prophecy. ఈ ప్రవచనాన్ని We స్వీకరిస్తూ give ఉన్నాం. God all the glory. దేవునికి సమస్త మహిమ This చెల్లిస్తున్నాం. is the same prophecy the Lord gave my wife and myself ఇదే just recently. ఇటీవల కాలంలో ఇదే ప్రవచనాన్ని దేవుడు నాకు నా సతీమణికి అనుగ్రహించారు. All for the kingdom of God. అంతయు దేవుని రాజ్యం కోసమే. We are blessed. మేము ధన్యులం. Shall we all raise our hands and thank God for this family? మనమందరం చేతులు పైకి చాపి కుటుంబాన్ని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిద్దాం. Thank you, Jesus. You have given us a brother or sister to cry for us in adversity. యేసయ్య, మా యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మా గురించి మొర్రపెట్టడానికి సోదరుణ్ణి సహోదరిని మాకు ఇచ్చినందుకై వందనములు. Thank you. Your throne is so close to them, Lord. మీ సింహాసనం వారికి చాలా సమీపంగా ఉన్నందుకై మీకు వందనములు. Whatever they cry unto you, వారు మీకు ఏదైతే మొర్రపెడతారో Lord, you will say amen. ప్రభువా, మీరు అవునుగా కానబోతున్నారు. And the revelations from the throne of God shall come upon all people. దేవుని సింహాసనం నుంచి ప్రజలందరికీ ప్రత్యక్షతలు రానయ్యున్నాయి. And your kingdom shall be ఈ established. రాజ్యం స్థిరపరచబడుతోంది. We thank you once again for this family. మరొక పర్యాయం ఈ కుటుంబాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. Protect them. భద్రపరచండి. Keep them under your care and in your bosom. మీ జాగ్రత్తలో మీ ఛాతికి చేరువగా వాటిని ఉంచుకోనండి. Help us to be grateful always. ఎల్లప్పుడూ కృతజ్ఞతలుగా ఉండడానికి మాకు సహాయం చేయండి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. Thank you, brother. God bless you. God bless you, sister. Shall we praise the Lord and give the Lord a big hand clap and love him? ఘనంగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తుతి చెల్లిస్తూ ప్రేమను వ్యక్తం చేస్తూ గంభీరంగా చప్పట్లు కొడదాం.